వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం ఎవరైతే వాళ్ళ కోడింగ్ లాజిక్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను. సో మనం చాలామంది ప్రోగ్రామ్ రాస్తారు ఉన్నట్టుగా, కానీ సొంతంగా రాయలేరు. సో మన కోడింగ్ లాజిక్ అనేది ఇంప్రూవ్ కావాలి. సో అది ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది కొన్ని ఇప్పుడు టిప్స్ కానీ కొంత వీడియోలో చూద్దాం. అప్పుడు మీకైతే ఈ వీడియో పక్కా హెల్ప్ అవుతుంది, ఎవరైతే మీ కోడింగ్ లాజిక్ని ఇంప్రూవ్ అనుకున్న వాళ్ళకి. సో చూద్దాం మరి. సో ఫస్ట్ వచ్చేసి ఫౌండేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మెయిన్గా మనకు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ యొక్క ఫౌండేషన్ అనేది మనకు క్రియేట్ అయి ఉండాలి, బిల్డ్ అయి ఉండాలి. ఎందుకంటే కోడింగ్ అనేది ఒక ఏంటి, పజిల్ని సాల్వ్ చేసినట్టే. సో నీకు ఫస్ట్ ప్రాబ్లం అనేది తరువులే అర్థం కావాలి. ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు నీకు ప్రాబ్లం అనేది తరువులే అర్థం కావాలి. తర్వాత డీకంపోజ్ ద ప్రాబ్లం. సో ఒక ప్రాబ్లమ్ని స్మాల్ పార్ట్స్గా డీకంపోజ్ చేయి. అంటే చిన్న ఎంత పెద్ద ప్రాబ్లం అయినా స్మాల్ ప్రాబ్లం లాగా డీకంపోజ్ చేసేసి, సో అప్పుడు మనకు ఈజీగా దాన్ని ఏమవుతుంది, సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. చిన్న పీసెస్ని అప్పుడు దాన్ని చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసి తర్వాత మొత్తం కలిపేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. సో ఫస్ట్ ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా దాన్ని చిన్న పార్ట్లాగా డివైడ్ చేయండి. తర్వాత నీకు ఏమేం కావాలి, నువ్వు అసలు ఏంది, నీ రిక్వైర్మెంట్ ఏంది క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని దాన్ని అచీవ్ చేసుకోవడానికి నువ్వు కోడ్ రాస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆల్గరిథమిక్ థింకింగ్. సో మనకు మెయిన్గా ఏంటి, మనం ఏం రాయాలనుకుంటున్నాం ప్లాన్ ఉండాలి. ప్లాన్ బిఫోర్ యూ కోడ్. సో నీకు ఒక ప్లాన్ ఆటోమేటిక్గా మైండ్లో అయిపోవాలి. ఫస్ట్ నువ్వు ఇంప్లిమెంట్ చేసే ముందే ఒక సూడో కోడ్ అనేది నీ దాంట్లో ఇదైపోవాలి మైండ్లో. తర్వాత వచ్చేసి మనం డిఫరెంట్ వేరియస్ ఆల్గరిథమ్స్ యూజ్ చేయాలి. ఏ ఆల్గరిథం యూజ్ చేస్తే సూటబుల్ అవుతుందా అప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. డిఫరెంట్ ఆల్గరిథమ్స్ యూజ్ చేస్తూ ఉంటే ఈ ఆల్గరిథం యూజ్ చేసినప్పుడు నాకు ఆప్టిమిస్టిక్ సొల్యూషన్ వస్తుంది అని అప్పుడు నీకు అర్థమవుతుంది ఎప్పుడైనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి క్లియర్ ప్లాన్ అనేది ఉండాలి. నీకు ఏదన్నా క్లియర్ ప్లాన్ ఉండి కరెక్ట్ వేలో రాస్తే కోడ్ అనేది మంచి చదవడానికి మెయింటైన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి చూస్ ద రైట్ టూల్స్. కరెక్ట్ టూల్స్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో డిఎస్ఏ ఉంటుంది, డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో మనం కరెక్ట్ డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్ని చూజ్ చేసుకోవాలి. కరెక్ట్ ఏ ప్రాబ్లంకి ఏది చూస్ చేసుకోవాలి నీకు అర్థం కావాలి. అప్పుడు నువ్వు ఎప్పుడు ఎలా పాసిబుల్ అవుతుందంటే నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో లీడ్ కోడ్లో కావచ్చు, ఇంకా మిగతా ఏదైనా ప్లాట్ఫామ్లో నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటే అప్పుడు నీకు ఏ ఆల్గరిథమ్ యూజ్ చేయాలి, ఎప్పుడు ఏది యూజ్ చేయాలని అర్థమవుతుంది. తర్వాత అండర్స్టాండ్ ట్రేడ్ ఆఫ్స్. సో మనకు ఏంటి, బీ అవేర్ ఆఫ్ ట్రేడ్ ఆఫ్స్ ఇన్వాల్వ్ ఇన్ డిఫరెంట్ చాయిస్. నువ్వు అండర్స్టాండ్ చేసుకోగలగాలి ఇవన్నీ ట్రేడ్ ఆఫ్స్ని. తర్వాత నువ్వు నెక్స్ట్ ఏంటి, నువ్వు ఫస్ట్ ఒక ప్రాబ్లం యొక్క నేచర్ని అర్థం చేసుకొని అప్పుడు నువ్వు నీ చాయిసెస్ టైలర్ చేస్తుండాలి. ఇదా లేకపోతే ఏదో ఒకటి ఆల్గరిథం యూజ్ చేస్తూ ఉండాలి. తర్వాత వచ్చేసి కోడ్ స్ట్రక్చర్ అండ్ రీడబిలిటీ. సో మనకు కోడ్ అనేది మోడలర్ ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ రూపంలో బ్రేక్ డౌన్ చేసేలాగా ఉండాలి. తర్వాత మీరు క్లియర్ నేమింగ్ ఇవ్వాలి. దేనికి వేరియబుల్స్ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, మంచి క్లియర్ అండ్ మీనింగ్ఫుల్ నేమ్స్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి అదర్ టు కన్వెన్షన్స్. సో మనకు కంపల్సరీ మనం ఫాలోయింగ్ కోడ్ కన్వెన్షన్స్ ఫర్ కన్సిస్టెంట్ అండ్ రీడబుల్ కోడ్ బేస్. సో మనం ఈ కోడింగ్ కన్వెన్షన్ని ఏమేమి రూల్స్ ఉంటాయో కోడింగ్ సంబంధించిన కన్వెన్షన్స్ని వాటిని ఫాలో అవుతే మనకు కన్సిస్టెంట్ అండ్ రీడబుల్ కోడ్ బేస్ అనేది బిల్డ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఎఫెక్టివ్ టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ అండి. మనకు మెయిన్గా డీబగ్గింగ్ అంటే మనం ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసి రెక్టిఫై చేయాలి మనం దాన్ని. సో కరెక్ట్ వేలో మనం థరో టెస్టింగ్ చేయాలి. సో మనం ప్రతి ఒక్కటి ఎడ్జ్ కేసెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి మనం క్రియేట్ చేస్తూ చూస్తూ ఉండాలి. తర్వాత మనకు డీబగ్గింగ్ టూల్స్ ఉంటాయి మనం ఫిక్స్ చేయడానికి ఎర్రర్స్ని, అవి యూజ్ చేయాలి. తర్వాత టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్. సో మనమైతే టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ అప్రోచ్ యూజ్ చేయాలి ఫర్ రోబస్ట్ కోడ్ కోసం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని ఎర్రర్స్ వస్తే అంత మంచిదండి. బిగినర్ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు మీరు ఎక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకు వస్తుందని తెలుసుకోగలుగుతారు. ఆ ఎర్రర్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. అప్పుడు మీకు కోడింగ్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. సో మనం ఎక్కడ అనలైజ్ చేసుకోవాలి మన కోడ్, మన పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది, మనం ఎక్కడ రాంగ్ చేస్తాం అనేది అనలైజ్ చేసుకోవాలి మనకి. తర్వాత మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. మన కోడ్ రీడబిలిటీ కావచ్చు, ఏదైనా దాంట్లో కోడ్కి సంబంధించిన దాంట్లో మనం ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ కదా. సో ఆప్టిమైజేషన్ టెక్నిక్స్లో మనం మెయిన్ మనం కోడ్ అనేది ఆప్టిమైజ్డ్గా ఉండేటట్టు చూసుకోవాలి, ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉండేటట్టు చూసుకోవాలి. సో మనం ఏదైనా ఇంపాక్ట్ చేసుకుని మన చేంజెస్ చేసుకుంటేనే మన పర్ఫార్మెన్స్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. మిగతా ఏదన్నా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోయినా ఎక్కడ మనం చేంజ్ చేయాలి, మనం
వే ఎక్కడ చేంజ్ చేయాలి, మనం ఆప్టిమిస్టిక్ సొల్యూషన్ రావాలంటే ఏం చేయాలి అనేది మీరు తెలుసుకుంటారు. తర్వాత వచ్చేసి అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. సో మనకు ఈ మనం ఎట్లా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి అనేది వివిధ రకాలుగా మీరు పాటించవచ్చు. సో ఫస్ట్ మీరు ప్రాక్టీస్ అండి, ఫస్ట్ మెయిన్గా మీకు ప్రాక్టీస్ అండి. సో ప్రాక్టీస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చాలా వెబ్సైట్స్ ఉంటాయి, ఎక్కడో ఒక దగ్గర ప్రాక్టీస్ చేయండి. సో మీరు అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిన కొద్దీ మీకు ఏమవుతుంది, ఇంకా టఫ్ అయిపోతుంది. ఫస్ట్ బిగినర్ లెవెల్ కంప్లీట్ చేయాలి, ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళాలి, అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలి. సో ఇలాంటి కాంప్లెక్స్ కండిషన్ వచ్చినప్పుడు మనం కొన్ని ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ కొన్ని యూజ్ చేస్తూ మనం దాన్ని సాల్వ్ చేస్తూ ఉండాలి. ఏంటి ఇప్పుడు అదే లూప్ ఆప్టిమైజేషన్ అని చెప్పాను అక్కడ. సో మనకు లూప్ స్ట్రక్చర్స్ యూజ్ చేయాలి ఎఫిషియెంట్ కోడ్ ఎగ్జిక్యూషన్ కోసం. ఏదైనా కాంప్లెక్స్ డిసిషన్ మేకింగ్ తీసుకోవాల్సినప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తుంటాం. సో ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటే మనకు క్లీన్ అండ్ కన్సైజ్ కోడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్గా కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ గ్రోత్. ఇదైతే కంపల్సరీ చెప్తున్నాను. కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఉండాలి మీరు ఈ కోడింగ్ జర్నీలో. అప్పుడు కానీ మీరు ఇంప్రూవ్ కాలేరు, మీ కోడింగ్ లాజిక్ అనేది ఇంప్రూవ్ కాదు. ఎప్పటికప్పుడు స్టే అప్డేటెడ్ అవుతుండాలి. మళ్ళీ మీరు రాసిన కోడ్ని మీ మెంటర్స్తో కావచ్చు, మీకు ఇంకా మీ హయ్యర్ అథారిటీస్ కావచ్చు, మీ టీచర్స్ కావచ్చు, లేకపోతే మీ లెక్చరర్స్ కావచ్చు, లేకపోతే మీకు వెల్విషర్ కావచ్చు, మీకు మెంటర్ ఎవరు ఉంటారో వాళ్ళకు మీ ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీ కోడ్ ఎలా ఉంది, మీరు ఆప్టిమైస్టిక్ వేలో కోడ్ రాస్తున్నారా, లేకపోతే లెంతీగా రాస్తున్నారా, అసలు మీ అప్రోచ్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి అప్డేట్ అవుతూ ఉండాలి. కొత్త లాంగ్వేజెస్ వస్తాయి, కొత్త టూల్స్ వస్తుంటాయి, దానికి అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా మనం కోడింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు మెల్లమెల్లగా కోడింగ్ లాజిక్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. మీకే కనిపిస్తుంది మీ కోడింగ్ లాజిక్ అనేది ఇంప్రూవ్ అవుతుందో లేదో. సో మీరు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు పక్కాగా ఇది చేయాలి. తర్వాత బేసిక్స్ అనేవి ఫస్ట్ చదువుకోవాలి. ఫౌండేషన్ బేసిక్స్ అనేవి ఇంపార్టెంట్. మీరు బేసిక్సే కంప్లీట్ చేయకుండా ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళి అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళి మీకు కోడింగ్ లాజిక్ అసలు బిల్డ్ కాదండి. ఫస్ట్ బేసిక్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. బేసిక్స్ అనేవి బిల్డ్ కావాలి. ఫస్ట్ ఏ లాంగ్వేజ్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ అయినా ఫస్ట్ మీకు వేరియబుల్ డేటా టైప్స్, ఆపరేటర్స్, ఊప్స్ కాన్సెప్ట్ అయితే మీరు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఊప్స్ కాన్సెప్ట్ కావచ్చు. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఇలా వెళ్తే మీకు ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తూ ఉంటే ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. నేమింగ్ కన్వెన్షన్స్ గురించి, రూల్స్ పాటించడం కావచ్చు, ఎవ్రీథింగ్ అర్థమవుతుంది. అప్పుడు మీరు కోడింగ్ లాజిక్ అనేది ఏ విధంగా కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ పోతుంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. సో ఈ విధంగా మీ కోడింగ్ లాజిక్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఏంటి మనం ఫస్ట్ ఫౌండేషన్ అనేది బిల్డ్ కావాలి ప్రాబ్లమ్ సాల్వింగ్కి. ఆల్గరిథం థింకింగ్ ఉండాలి, మనం రైట్ టూల్స్ని చూజ్ చేసుకోవాలి, కరెక్ట్ ఆల్గరిథం చూజ్ చేసుకోవాలి, కోడ్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్ ఉండాలి, రీడబుల్గా ఉండాలి, ఎఫెక్టివ్ టెస్టింగ్ అండ్ డీబగింగ్ స్కిల్స్ ఉండాలి, ఆప్టిమైజేషన్ టెక్నిక్ ఉండాలి, మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఉండాలి అడ్వాన్స్డ్, తర్వాత కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ గ్రోత్ ఉండాలి. సో ఈ విధంగా మీరైతే మీ కోడింగ్ లాజిక్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. సో మీరైతే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. 1999కి అందిస్తున్నాం. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి, డీటెయిల్స్ చూడండి. అదేవిధంగా డెమో లింక్ కూడా ఉంటుంది, డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.